సంతోషంగా ఉంది అనుకుంటూ ఉంటాం, కానీ శ్రమ ఉన్నవాడే దేవుని బిడ్డ ఈ రోజున. అయితే ఒకానొక సమయంలో ఒక బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఆ శ్రమ వచ్చినప్పుడు ఆమె దానికి మార్గం ఎతుక్కోలేదు. అంటే ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది, అసలు శ్రమ ఎక్కడ మొదలైంది, ఎందువల్ల వచ్చింది, దానికి పరిష్కారం ఏంటి, దానికి మార్గం ఏంటి అని ఒక ఆలోచన లేక, అవగాహన లేక తన కుటుంబ సమస్తాన్ని కోల్పోయింది, నష్టాన్ని తెచ్చుకుంది. మరి దీనికి ముందు ఒక ఉపమానం మీకు చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, ఒకానొక ఫారెన్ కంట్రీలో ఒక ఇంట్లో ఒక తల్లి ఒక కుమారుడు జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ కుమారుడికి 3 సంవత్సరాలు అన్నమాట. అయితే సహజంగా ఆ తల్లి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారు. పిక్నిక్ అంటే సహజంగా మనకి తెలుసు కదా, ఉంటే 1 వీక్ లేదా 5 డేస్ ఇలా ఉంటూ ఉంటుంది. అయితే అలాగా ప్లాన్ చేసుకున్న సమయంలో మరి చిన్న బాబుని తీసుకెళ్తే నేను సంతోషంగా అక్కడ ఉండలేనేమో, హ్యాపీగా నేను జీవించలేనేమో అని చెప్పని ఆ తల్లి ఆలోచన లేక, అవగాహన లేక ఆ 3 సంవత్సరాల బాబుని ఆ ఇంట్లో పెట్టి ఒక పాల డబ్బాని చిన్న పాలు కాసి ఆ డబ్బాలో పోసి బాబుకిచ్చేసి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయింది. 3 సంవత్సరాల బాబు. అయితే తన సుఖానికి, తన సంతోషానికి ఎక్కడ బాబు అడ్డమైపోతాడని చెప్పని ఇంట్లో పెట్టి తలుపేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ జరిగిన సమయంలో ఆ చిన్న బాబు ఆ పాలను అరగంటలో తాగేశాడు. తాగేసి ఏం జరిగిందంటే, ఆ బాబుకి ఆకలేస్తుంది. మరి ఏడ్చినా చుట్టుపక్కల ఎవరు వినేవాళ్ళు లేరు. తల్లి చూస్తే వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఆ బాబు ఎటువంటి పరిస్థితులు లేక తను వెళ్ళిన మల విసర్జననే తను తినడం జరిగింది. అలా తింటూ తను ఒక 3 డేస్కి చనిపోయాడు బాబు. అయితే మరి చుట్టుపక్కల వాళ్ళందరూ బాబు చనిపోవడం జరిగింది, పురుగులు పట్టడం జరిగింది. మరి చుట్టుపక్కలందరూ కూడా దుర్వాసన రావడం ద్వారా వెంటనే అందరూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వంగా పోలీసులు రావడం జరిగింది. ఆ తలుపులు తీసేసరికి బాబు భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు, చనిపోయాడు. ఆ శవం నిండా పురుగులు పట్టేసింది. ఇంకా ఆ పోలీసు వారందరూ తీసుకుంటే అప్పుడు వచ్చిందండి ఆ తల్లి. చక్కగా సంతోషాలు అనుభవించి, ఆనందాలు అనుభవించి, అవగాహన లేక నేను ఇంట్లో బిడ్డను వదిలేసి వచ్చానే, నా బిడ్డకి మార్గం లేదు, నా బిడ్డని ఎవరు రక్షిస్తారు, నా బిడ్డకి ఎవరు పోషణ అనేది లేక, అవగాహన లేక తన సంతోషానికి తను వెళ్ళిపోతే ఆ బిడ్డ చివరికి చనిపోయినప్పుడు అప్పుడు చేడుస్తుందంట, నా బిడ్డ, నా బిడ్డ. ఇంకెక్కడ నీ బిడ్డ? కొన్ని సమయాల్లో మనము కూడా అలా అవగాహన లేక, ఆలోచన లేక, కుటుంబాల్లో శాపాలు, కుటుంబంలో శోధనలు, కుటుంబంలో ఇబ్బందులు, బిడ్డల చేతే కానివ్వండి, భర్త చేతే కానివ్వండి, మన చుట్టుపక్కల వారి చేతే కానివ్వండి, సమస్తము నుంచి ఏదో ఒక శోధన మనల్ని వెంటాడుతూనే ఉండిద్ది. మరి ఆ రీతిగానే మరి ఇక్కడ ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ